10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 గత 2 నెలల నుంచి పబ్లిక్ ఎగ్జామినేషన్ దృష్టిలో ఉంచుకొని ఫిజికల్ సైన్స్లో ప్రతి పాఠంలో వీడియోలు చేయడం జరిగింది. మీకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఈ వీడియో చివరి వీడియో, ఫైనల్ టచ్ వీడియో. ఈ వీడియో ద్వారా మీరు 50/50 అవుట్ ఆఫ్ సాధించడానికి ఒక అద్భుతమైన ప్రణాళికను నేను మీకు వివరించబోతున్నాను. ఈ వీడియోలో ప్రతి సెక్షన్ గురించి, ప్రతి ప్రశ్న గురించి ఇన్ డీటెయిల్గా నేను మీకు వివరించబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పే ప్రతి సలహా సూచనను మీరు పాటించండి. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఖచ్చితంగా మీరు అవుట్ ఆఫ్ సాధిస్తారు. ఇక వీడియోలోకి వెళ్దాం. పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 ఫిజికల్ సైన్స్ పేపర్లో 4 సెక్షన్లు 17 ప్రశ్నలు ఉంటాయని గమనించండి. 3 సెక్షన్లో 1 మార్క్ క్వశ్చన్స్ 8, 2, 3, 4 సెక్షన్లో 2 మార్కుల, 4 మార్కుల, 8 మార్కుల ప్రశ్నలు ప్రతి సెక్షన్లో కూడా 3 ఉంటాయని గమనించండి. ముందుగా నేను సెక్షన్ 2 2 మార్కుల ప్రశ్నల గురించి ఇన్ డీటెయిల్గా వివరించబోతున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సెక్షన్ 2లో 2 మార్కుల ప్రశ్నల్లో 9వ ప్రశ్న కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ సంబంధించిన ప్రశ్న. ఇది ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అని గమనించండి. ఈ క్వశ్చన్ని సులువుగా సమాధానం రాయడానికి 3 అంశాలు మీరు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా ఈ ప్రశ్నను మీరు సులభంగా సమాధానం చేయగలరు. 1, ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ జనరల్ ఫార్ములా, కాంపౌండ్ ఫార్ములా రాయడం, దాని నేమ్ గుర్తుంచుకోండి. 2వదిగా ఆల్కేన్స్ అనేవి శాచురేటెడ్ కాంపౌండ్స్ అని, ఆల్కీన్స్, ఆల్కైన్స్ అనేవి అన్సాచురేటెడ్ కాంపౌండ్ అని గుర్తుంచుకోండి. 3వదిగా ఆల్కేన్స్ అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ అండర్గో అడిషన్ రియాక్షన్ అని గుర్తుంచుకోండి. ఈ 3 అంశాలు గుర్తుంచుకోవడం ద్వారా మీరు 9వ ప్రశ్నను సులభంగా సమాధానం చేయగలరు. ఇక 2 మార్కుల ప్రశ్నల్లో 10వ ప్రశ్న, 11వ ప్రశ్న. 10వ ప్రశ్న లైట్ సంబంధించిన ప్రశ్న, 11వ ప్రశ్న ఎలక్ట్రిసిటీ సంబంధించిన ప్రశ్న. ఈ 2 ప్రశ్నలు కూడా క్వశ్చనింగ్ అండ్ రీజనింగ్ సంబంధించిన ప్రశ్నలను గమనించండి. ఇవి కొంచెం డిఫికల్ట్ లెవెల్ ఎక్కువగా ఉంటాయి. రీజనింగ్ సంబంధించినవి. ఈ ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ప్రిడిక్ట్, వై డస్, వాట్ వుడ్ హ్యాపెన్, గివ్ రీజన్స్, పోజ్ 2 క్వశ్చన్స్ లాంటి ఫ్రేజెస్తో స్టార్ట్ అవుతాయి. ఇవి డిఫికల్ట్ లెవెల్ కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వీటిని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 10వ ప్రశ్న లైట్కి సంబంధించిన 10 ప్రశ్నలు, 11వ ప్రశ్న ఎలక్ట్రిక్ సంబంధించిన ఒక 10 ప్రశ్నలు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా వచ్చే ప్రశ్నలను నేను వివరించడం జరిగింది. ఈ 3 ప్రశ్నలు 9వ ప్రశ్న, 10వ ప్రశ్న, 11వ ప్రశ్న కలిపి ఒక వీడియో తయారు చేయడం జరిగింది. ఆ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక సెక్షన్ 3 4 మార్కుల ప్రశ్నలని గమనించండి. ఇందులో 12, 13, 14 ప్రశ్నలు ఉంటాయి. 12వ ప్రశ్న డయాగ్రామ్ క్వశ్చన్ అని గమనించండి. 12లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 12A ప్రశ్న లైట్కి సంబంధించిన ప్రశ్న. ఈ ప్రశ్న ఖచ్చితంగా కాన్కేవ్ మిర్రర్ ఇమేజ్ ఫార్మేషన్ సంబంధించిన డయాగ్రాము లేదా కాన్వెక్స్ లెన్స్ దాని ఇమేజ్ ఫార్మేషన్ డయాగ్రాము ఉంటుందని గమనించండి. కాన్కేవ్ మిర్రర్ ఇమేజ్ ఫార్మేషన్లో కాన్కేవ్ మిర్రర్ ముందు 6 స్థానాల్లో వస్తువును ఉంచినప్పుడు ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏమి అని తెలిపే రే డయాగ్రాము లేదా కాన్వెక్స్ లెన్స్ ముందు 6 స్థానాలలో ఆబ్జెక్ట్ని ఉంచినప్పుడు దాని ఇమేజ్ ఫార్మేషన్ డయాగ్రాము, దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. ఈ రెండింటి మించి వేరే ఏ ప్రశ్న కూడా వచ్చే అవకాశం లేదని గమనించండి. ఈ 2 రే డయాగ్రామ్ గుర్తుంచుకోవడం ద్వారా మీరు సులభంగా దీన్ని సమాధానం రాయగలరు. గమనించండి, మరి ముఖ్యంగా 2 డయాగ్రామ్ అందులో ఎక్కువ వెరీ వెరీ ఇంపార్టెంట్ గమనించండి. ఒకటిది వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఎఫ్, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఓ అనే ఈ 2 డయాగ్రామ్స్ కాన్కేవ్ మిర్రర్లోను కాన్వెక్స్ లెన్స్లోను చక్కగా నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు దానిని చేయగలరు. ఈ రే డయాగ్రామ్స్ను చాలా సులభంగా ఎలా గీయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ను నేను చక్కగా వివరించడం జరిగింది. ఆ ఒక్క వీడియో ద్వారా మీరు అన్ని రే డయాగ్రామ్స్ను సులభంగా చేయవచ్చు.
వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, గమనించండి. 12B ప్రశ్న డయాగ్రామ్ ప్రశ్న. ఇది యాసిడ్ బేస్ అండ్ సాల్ట్ నుంచి వస్తుందని గమనించండి. యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్ నుంచి 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఈ 4 డయాగ్రామ్స్ నేర్చుకోవడం ద్వారా మీరు ఖచ్చితంగా ఒకటి సమాధానం రాయగలరు. ఈ 4 డయాగ్రామ్స్ చెప్తాను, గమనించండి. మొదటిది యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అనేది. రెండవది వెన్ మెటల్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్స్ రిలీజ్ హైడ్రోజన్ అనే డయాగ్రాము. మూడవది వెన్ కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్ అనే డయాగ్రాము. నాలుగవది చివరిది పిఎస్ స్కేల్ డయాగ్రామ్. ఈ 4 డయాగ్రామ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 4 డయాగ్రామ్స్ను మీరు నేర్చుకోవడం ద్వారా ఒకటి ఖచ్చితంగా ఇందులో నుంచి వస్తుంది. డయాగ్రామ్ గీయడంలో ఏ విషయాలు గుర్తుంచుకోవాలా, సులభంగా ఎలా డయాగ్రామ్ గీయాలా అనే విషయాలు ఆ వీడియోలో నేను డిస్క్రైబ్ చేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఆ వీడియోను చూడండి. సులభంగా మీరు డయాగ్రామ్ గీయగలరు, 4 మార్కులు పొందగలరు. ఇక 13వ ప్రశ్న గమనించండి. 13వ ప్రశ్న యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్ నుంచి వస్తుందని గమనించండి. ఇది యూజెస్ అండ్ అప్లికేషన్ క్వశ్చన్. ఈ పాఠంలో వెరీ 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 ఇంపార్టెంట్ 5 యూజెస్ అండ్ అప్లికేషన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 ప్రశ్నలు నేర్చుకోవడం ద్వారా మీరు సులభంగా 4 మార్కులు పొందవచ్చు. అవి మొదటిది రైట్ యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ వాషింగ్ సోడా, రైట్ యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. మూడవది ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్. నాలుగవది వై డస్ ఏ మిల్క్ మ్యాన్ యాడ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ సోడా ఇంటూ ద ఫ్రెష్ మిల్క్. దానికి సంబంధించి 2 ప్రశ్నలు. ఈ 5 ప్రశ్నలు నేర్చుకోవడం ద్వారా ఖచ్చితంగా మీరు 4 మార్కులు పొందే అవకాశం ఉంది. గమనించండి, ఈ ప్రశ్నకు సంబంధించి ఒక వీడియోను నేను చేయడం జరిగింది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోని మీరు చూడండి. యూజెస్ సంబంధించి సులభంగా ఎలా గుర్తుంచుకోవాలి, సులభంగా ఎలా రాయాలి అనేది నేను యాక్రోనిమ్ తయారు చేసి అక్కడ వివరించడం జరిగింది. జస్ట్ మీరు అలా చూస్తే మీకు అర్థమైపోతుంది, మైండ్లో ఫిక్స్ అయ్యే విధంగా నేను చెప్పడం జరిగింది. ఆ వీడియోను చూడండి, మీరు సులభంగా 4 మార్కులు పొందగలరు. 4 మార్కుల ప్రశ్నల్లో 14వ ప్రశ్న. ఈ ప్రశ్న లైట్ చాప్టర్ నుంచి వస్తుంది. ఇది ఇన్ఫర్మేషన్ క్వశ్చన్, అంటే టేబుల్ క్వశ్చన్ అని గమనించండి. పైన ఒక టేబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లేదా ఒక డయాగ్రామ్ ఉంటుంది. దాని కింద 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రశ్నను సులభంగా సమాధానం చేయడానికి 4 అంశాలకు సంబంధించిన టేబుల్ క్వశ్చన్స్ మీరు నేర్చుకోండి. సులభంగా మీరు దీన్ని ఆన్సర్ చేయగలరు. ఖచ్చితంగా ఇందులో నుండి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. మొదటిది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సంబంధించిన ప్రశ్న. రెండవది కాన్కేవ్ మిర్రర్ ఇమేజ్ ఫార్మేషన్, దాని క్యాట్స్కి సంబంధించిన టేబుల్. మూడవది కాన్వెక్స్ లెన్స్ ఇమేజ్ ఫార్మేషన్, దానికి సంబంధించిన క్యాట్సిక్స్ టేబుల్. చివరిగా ఒక రే డయాగ్రామ్ ఇస్తాడు, దాని కింద 4 ప్రశ్నలు ఇస్తారు. సో ఈ 4 ప్రశ్నలు టేబుల్ క్వశ్చన్స్ వెరీ 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 ఇంపార్టెంట్. దీనికి సంబంధించి సులభంగా సమాధానం చేయడానికి మీకు వీడియో లింక్లో ఇవ్వబడింది. దానిని మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు సులభంగా సమాధానం రాయగలరు. సెక్షన్ 4 8 మార్కుల ప్రశ్నలు, లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఇందులో ఇంటర్నల్ ఛాయిస్ ఉందని గమనించండి. 15వ ప్రశ్న ఫిజిక్స్ సంబంధించిన ప్రశ్న అని గమనించండి. 15A ప్రశ్న హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నుంచి వస్తుందని గమనించండి. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ లో 5 వెరీ 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 ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని నేను చెప్తాను. వాటిని మాత్రం నేర్చుకున్న ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మీకు వస్తుంది. సులభంగా మీరు 8 మార్కులు పొందే అవకాశం ఉంది. సో గమనించండి, మొదటి ప్రశ్న ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. రెండో ప్రశ్న వాట్ ఈజ్ మయోపియా అండ్ హౌ డు యూ కరెక్ట్ ఇట్, ఎక్స్ప్లెయిన్ విత్ డయాగ్రామ్. మూడో ప్రశ్న వాట్ ఈజ్ హైపర్ మెట్రోపియా అండ్ హౌ డు యూ కరెక్ట్ ఇట్, ఎక్స్ప్లెయిన్ విత్ డయాగ్రామ్. నాలుగో ప్రశ్న ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ 1 స్కాటరింగ్ ఆఫ్ లైట్, 2 టిండాల్ ఎఫెక్ట్. ఐదవది ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ 1 సిలియరీ మజిల్, 2 అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్. సో ఈ 5 ప్రశ్నలు మీరు నేర్చుకోవడం ద్వారా సులభంగా 8 మార్కులు సంపాదించవచ్చు. ఖచ్చితంగా ఈ 5 ప్రశ్నల నుంచి ఒకటి మీకు ఖచ్చితంగా వస్తుందని గమనించండి. 15B ప్రశ్న. ఈ ప్రశ్న ఎలక్ట్రిసిటీ పాఠం నుంచి వస్తుందని గమనించండి. ఎలక్ట్రిసిటీ పాఠంలో 5 వెరీ వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి.
ఈ 5 ప్రశ్నలు నేర్చుకోవడం ద్వారా ఒకటి ఖచ్చితంగా వస్తుందని గమనించండి. వీటిని మీరు నేర్చుకోండి, 8 మార్కులు పొందండి. ఇందులో మొదటి ప్రశ్న, deduce expression for equivalent resistance when 3 resistors are connected in series. రెండో ప్రశ్న, deduce expression for equivalent resistance when 3 resistors are connected in parallel. మూడో ప్రశ్న, explain the following: 1 electric current, 2 potential difference, 3 Ohm's law, 4 electric power. నాలుగో ప్రశ్న, write the difference between resistance and resistivity. ఐదో ప్రశ్న, derive H is equal to I square RT. సో ఈ 5 ప్రశ్నలు మీరు చక్కగా నేర్చుకోండి, ఖచ్చితంగా ఇందులో నుంచి ఒక ప్రశ్న వస్తుంది, మీరు 8 మార్కులు పొందగలరు. 16వ ప్రశ్న గమనించండి. సెక్షన్ 4లో 16వ ప్రశ్న, ఇది కెమిస్ట్రీ పార్ట్ నుంచి వస్తుందని గమనించండి. 16A కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ సంబంధించిన ప్రశ్న. ఈ పాఠంలో 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, గమనించండి. వాటిని మీరు వీడియో పాజ్ చేసి నోట్ డౌన్ చేసుకోండి, వాటిని మాత్రమే నేర్చుకోండి, ఖచ్చితంగా అందులో నుంచి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. సో మొదటి ప్రశ్న గమనించండి. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్: 1 కాంబినేషన్ రియాక్షన్, 2 డికాంపోజిషన్ రియాక్షన్, 3 డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, 4 డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. రెండో ప్రశ్న, write the difference between displacement reaction and double displacement reaction. మూడో ప్రశ్న, explain the following terms with one example: 1 corrosion, 2 rancidity, 3 oxidation, 4 reduction reaction. సో నాలుగో ప్రశ్న, balance the following chemical reactions అని. సో ఈ బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్స్ను మీరు నేరుగా ఈక్వేషన్ ఇచ్చి దాన్ని బ్యాలెన్స్ చేయమంటాడు, లేదా వర్డ్ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని బ్యాలెన్స్ చేయమంటాడు, లేదా సెంటెన్స్ ఈక్వేషన్ ఇచ్చి దాన్ని బ్యాలెన్స్ చేయమని అడుగుతాడు. ఏ విధంగా ఇచ్చినా కూడా ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడమే నేర్చుకోండి. మీరు ఈ 4 ప్రశ్నలకు సంబంధించి నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఈ ప్రశ్నలు సులభంగా ఎలా గుర్తుంచుకోవాలి, సులభంగా ఎలా రాయాలి అని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ని చాలా సులభమైన పద్ధతిలో ఎలా చేయాలని వివరించడం జరిగింది. సో 16A ప్రశ్నకు సంబంధించి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది, మీరు ఖచ్చితంగా దాన్ని చూడండి, సులభంగా మీకు అర్థమైపోతుంది, మీరు 8 మార్కులు సంపాదించగలరు. 16B ప్రశ్న, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ సంబంధించిన ప్రశ్న. ఈ పాఠంలో 5 వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయి, గమనించండి. ఈ 5 ప్రశ్నలను నేను మీకు వివరిస్తాను, మీరు వీడియో పాజ్ చేసి నోట్ డౌన్ చేసుకొని ప్రయత్నం చేయండి. ఇందులో ప్రతి ప్రశ్నను మీరు నేర్చుకోండి, ఖచ్చితంగా ఇందులో నుంచి ఒక ప్రశ్న వస్తుంది, మీరు 8 మార్కులు సంపాదించగలరు. మొదటి ప్రశ్న గమనించండి. ఎక్స్ప్లెయిన్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. రెండో ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్: హోమోలోగస్ సిరీస్ అండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మూడో ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ ఇథనాల్ అండ్ ఇథనోయిక్ యాసిడ్ డిఫరెన్సెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. నాలుగో ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్స్ విత్ వన్ ఎగ్జాంపుల్: 1 కంబషన్ రియాక్షన్, 2 ఆక్సిడేషన్ రియాక్షన్, 3 అడిషన్ రియాక్షన్, 4 సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఐదో ప్రశ్న, రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్. గమనించండి, ఈ 5 ప్రశ్నలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు, వీటిని మాత్రం మీరు నేర్చుకున్న ఖచ్చితంగా ఇందులో నుంచి ఒక ప్రశ్న వస్తుంది, మీరు సులభంగా రాయగలరు, ఈజీగా 8 మార్కులు సంపాదించగలరు. సెక్షన్ 4లో 8 మార్కుల ప్రశ్నలలో చివరి ప్రశ్న 17వ ప్రశ్న ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్ అని గమనించండి. ఇది ఒకటి ఫిజిక్స్ నుంచి మరొకటి కెమిస్ట్రీ నుంచి వస్తుందని గమనించండి. ఈ ప్రశ్నను మనం నిర్దిష్టమైన ఫార్మాట్లో రాయాల్సి ఉంటుంది. ఎయిమ్, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజరు, డయాగ్రాము, అబ్జర్వేషను, రిజల్ట్స్. సో ఈ ఫార్మాట్లో మనం ఈ ప్రశ్న రాయాల్సి ఉంటుందని గమనించండి. ఇందులో 17A ప్రశ్న మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ సంబంధించిన ప్రశ్న. ఈ పాఠంలో 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 4 మాత్రం నేర్చుకున్న అందులో నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. ఆ 4 ప్రశ్నలను డిక్టేట్ చేస్తాను, మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ విత్ డయాగ్రామ్. రెండో ప్రశ్న, డిస్క్రైబ్ ఎన్ యాక్టివిటీ
టు షో ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ప్రొడ్యూస్డ్ బై కరెంట్ క్యారింగ్ కండక్టర్. మూడవ ప్రశ్న, డిస్క్రైబ్ ఎన్ యాక్టివిటీ టు డ్రా ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ ఏ కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్. నాలుగవ ప్రశ్న, డిస్క్రైబ్ ఎన్ యాక్టివిటీ ఆన్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ 4 ప్రశ్నలు వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలని గమనించండి. ఈ 4 ప్రశ్నలని కేవలం డయాగ్రామ్ గుర్తుంచుకోవడం ద్వారా మీరు ఎలా సులభంగా రాయాలి, ఎలా గుర్తుంచుకోవాలి అనే విషయాన్ని డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీరు ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నం చేయండి. చాలామంది విద్యార్థులు కష్టంగా భావిస్తారు. నేను చాలా సులభంగా కేవలం డయాగ్రామ్ మాత్రమే నేర్చుకుని ఆ ప్రశ్నను అన్ని స్టెప్పుల ద్వారా ఎలా సులభంగా రాయాలో నేను స్టెప్ బై స్టెప్ వివరించడం జరిగింది. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి, మీరు సులభంగా 8 మార్కులు సంపాదిస్తారు. 17B ప్రశ్న, ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్ ఫ్రమ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అని గమనించండి. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో సులభమైన 4 వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంటేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి, గమనించండి. వాటిని మాత్రం నేర్చుకున్న ఖచ్చితంగా అందులో నుంచి ఒక ప్రశ్న వస్తుందని గమనించండి. మొదటి ప్రశ్న, ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్ అండర్ విచ్ ఐరన్ రస్ట్స్. రెండవ ప్రశ్న, హౌ డు మెటల్స్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్, డిస్క్రైబ్ ఎన్ యాక్టివిటీ. మూడవ ప్రశ్న, డిస్క్రైబ్ ఎన్ యాక్టివిటీ ఆన్ మెటల్ రియాక్ట్స్ విత్ వాటర్, యాక్షన్ ఆఫ్ స్టీమ్ ఆన్ మెటల్. నాలుగో ప్రశ్న, హౌ డు యూ షో దట్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ విత్ హెల్ప్ ఆఫ్ అన్ యాక్టివిటీ. సో ఈ 4 ప్రశ్నలను మీరు నేర్చుకోవడం ద్వారా ఒకటి సులభంగా మీరు రాసే అవకాశం ఉంది. గమనించండి, ఈ 4 ప్రశ్నలను సులభంగా ఎలా గుర్తుంచుకోవాలి, సులభంగా ఎలా రాయాలి అనే డీటెయిల్డ్ వీడియోను నేను చేయడం జరిగింది. ఆ వీడియోను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ వీడియోను చూడండి. ఆ వీడియో అలా చూస్తుండగా మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు, గుర్తుంచుకోగలరు, చక్కగా రాయగలరు. కేవలం డయాగ్రామ్ నేర్చుకోవడం ద్వారా ఈ ప్రశ్నలు రాసే అవకాశం ఉంది. అదే విషయాన్ని నేను డీటెయిల్గా అక్కడ వివరించడం జరిగింది. ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్ చూడండి, ఆ వీడియో చూడండి, మీరు సులభంగా 8 మార్కులు సంపాదిస్తారు. చివరిగా సెక్షన్ 1 మార్క్ క్వశ్చన్స్ను నేను డీటెయిల్గా వివరిస్తాను, మీరు జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. సెక్షన్ 1లో 1 మార్క్ ప్రశ్నల్లో 2 పాఠాల నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ రావని గమనించండి. అవి ఒకటి లైటు, రెండవది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఈ 2 పాఠాల నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ రావు, మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదని గమనించండి. రెండవ అంశము యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్ నుంచి 2 ప్రశ్నలు 1 మార్క్ ప్రశ్నలు వస్తాయి. జాగ్రత్తగా వాటిని నేర్చుకోండి. అవి ఏవి నేర్చుకోవాలో కూడా నేను డీటెయిల్గా చెప్తాను. మూడవ అంశము ఎలక్ట్రిసిటీ పాఠం నుంచి 2 ప్రశ్నలు 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి, గమనించండి. వాటిని కూడా మీరు శ్రద్ధ వహిస్తే సులభంగా 4 ప్రశ్నలు సమాధానం చేయగలరు. ఇక మిగిలిన 4 పాఠాల నుంచి 4 ప్రశ్నలు వస్తాయి, వాటిని నేను డీటెయిల్గా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి ప్రశ్న గమనించండి, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ నుంచి వస్తుంది. ఈ ప్రశ్న క్వశ్చనింగ్ అండ్ రీజనింగ్ సంబంధించిన ప్రశ్నని గమనించండి. ఈ ప్రశ్న కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వై డస్ ప్రిడిక్ట్, వాట్ వుడ్ హ్యాపెన్ లాంటి ప్రశ్నలు అడుగుతాడు. ఈ ప్రశ్నకు సంబంధించి 12 వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు నేను సులభంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. కేవలం ఆ ప్రశ్నలు మాత్రమే చదవడం ద్వారా మీరు సులభంగా 1 మార్క్ సంపాదించవచ్చని గమనించండి. ఇక మూడో ప్రశ్న యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్ సంబంధించిన ప్రశ్న. ఇది ఇన్ఫర్మేషన్ క్వశ్చన్, టేబుల్ క్వశ్చన్ అని గమనించండి. 3 అంశాలు గుర్తుంచుకోండి. ఈ 3 అంశాలు గుర్తుంచుకోవడం ద్వారా సులభంగా మీరు దాన్ని సమాధానం చేయగలరు. మొదటిది యాసిడ్ బేసెస్లో డిఫరెంట్ ఇండికేటర్స్ ఎలాంటి కలర్స్ను ప్రవర్తిస్తాయి అనే విషయము. రెండవది పిఎస్కేలోని 0 నుంచి 14 వరకు ఉండే విలువలు, ఏవి స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేసు, వీక్ యాసిడ్, వీక్ బేసు మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా అందులో నుంచి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. మూడో అంశము 4 సాల్ట్స్, వాటి ఫార్ములాలు, వాటి యూజెస్ నేర్చుకోండి. ఖచ్చితంగా ఈ ప్రశ్నను మీరు సమాధానం రాయగలరు. మూడో ప్రశ్న ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఫ్రమ్ యాసిడ్ బేసెస్. ఈ
ప్రశ్నను కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ ఒక్క వీడియోని మీరు చూడండి, సులభంగా 3వ ప్రశ్న సమాధానం చేయగలరు. ఇక 5వ ప్రశ్న యూజెస్ అండ్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఫ్రమ్ కార్బనేట్స్ కాంపౌండ్స్ అని గమనించండి. ఇందులో కార్బనేట్స్ కాంపౌండ్ పాఠంలో ఒక 8 వెరీ వెరీ ఇంపార్టెంట్ యూజెస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటిని వివరిస్తూ ఒక వీడియో తయారు చేయడం జరిగింది. ఆ వీడియో 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ 5 నిమిషాలు మీరు స్పెండ్ చేయండి. ఆ వీడియోలో ఉండే అన్ని ప్రశ్నలు మీరు సులభంగా గ్రహించేస్తారు. ఖచ్చితంగా ఒక ప్రశ్న అందులో వస్తుంది. మీరు 1 మార్కును సులభంగా పొందగలరు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి, సులభంగా 1 మార్క్ సాధించండి. ఇక 7వ ప్రశ్న డయాగ్రామ్ క్వశ్చన్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ అని గమనించండి. ఎలక్ట్రిసిటీ పాఠంలో 7 ఎలక్ట్రిక్ కాంపోనెంట్ వాటి సింబల్ సంబంధించిన డయాగ్రామ్స్ ఉన్నాయి. చాలా సులభంగా ఉన్నాయి. మీరు ఒక 15 నిమిషాలు టైం స్పెండ్ చేసినట్లయితే వాటిని నేర్చుకోగలరు. సులభంగా మీరు 1 మార్క్ సంపాదించగలరు. దీనికి సంబంధించిన వీడియోను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ వీడియోను క్షుణ్ణంగా చూడండి. మీరు ఆ వీడియో చూసి నేర్చుకోండి, సులభంగా 1 మార్కు సంపాదించండి. ఇక మిగిలిన 4 ప్రశ్నలు 4 వేరు పాఠాల నుంచి వస్తాయని గమనించండి. ఈ 4 పాఠాల యొక్క ముఖ్యమైన సమాచారం సమ్మరి నేర్చుకోవడం ద్వారా మీరు సులభంగా వాటిని సమాధానం చేయగలరు. ఈ 4 పాఠాల్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవ్వచ్చు, రీజనింగ్ అసెషన్ ఇవ్వచ్చు, లేదా ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇవ్వచ్చు, లేదా డెఫినేషన్ ఇవ్వచ్చు. చాలా సులభంగా ఉంటాయి, నేరుగా ఉంటాయి ప్రశ్నలు. మీరు పాఠంలో ఉండే సమ్మరీ లేదా ముఖ్యమైన సమాచారం గుర్తుంచుకుంటే వీటిని సమాధానం చేయగలరు. ఉదాహరణకు కాన్సెప్ట్ కానీ, డెఫినేషన్స్ కానీ, వాల్యూస్, ఈక్వేషన్స్, తర్వాత యూనిట్స్, వీటి మాత్రం నేర్చుకున్నా కూడా, ముఖ్యమైన సమాచారం నేర్చుకున్నా కూడా మీరు సులభంగా సమాధానం రాయగలరు. గమనించండి. సో 2వ క్వశ్చన్ యాసిడ్ బేస్ నుంచి వస్తుంది. 4వ క్వశ్చన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్ నుంచి వస్తుంది. 6వ క్వశ్చన్ హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నుంచి వస్తుంది. 8వ క్వశ్చన్ ఎలక్ట్రిసిటీ నుంచి వస్తుంది. ఈ 4 పాఠాలు 4 ప్రశ్నలు చాలా సులభంగా ఉంటాయని గమనించండి. నేరుగా ఉండి నేరుగా సమాధానం రాగలిగితే మీరు 4 మార్కులు పొందవచ్చు. ఈ 4 పాఠాల యొక్క ముఖ్యమైన సమాచారం సమ్మరి నేర్చుకోండి, మీరు సులభంగా 4 మార్కులు పొందగలరు. సో నేను అన్ని సెక్షన్ల నుంచి మీకు ప్రతి ప్రశ్నను వివరించడం జరిగింది. ఎక్కడా 1 మార్క్ కూడా కోల్పోవడానికి మీరు అవకాశం లేదు. నేను చెప్పినట్లు మీరు చదువుకోగలిగితే, మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు అవుట్ ఆఫ్ వస్తాయని గమనించండి. 4 మార్కుల ప్రశ్నలు, 8 మార్కుల ప్రశ్నల మీద ఎక్కువ శ్రద్ధ వహించండి. వాటిని ఖచ్చితంగా నేర్చుకోండి. ఆ ప్రశ్నల మించి వేరే ప్రశ్నలు వచ్చే అవకాశం లేదు. తద్వారా మీరు అవుట్ ఆఫ్ సాధించగలరు, విజయం సాధించగలరు. నేను ఈ 4 సెక్షన్లో ఏ ప్రశ్నలు అయితే చెప్పానో, ఏమి నేర్చుకోమని చెప్పానో వాటిని మాత్రమే నేర్చుకోండి, వాటిని మాత్రమే దృష్టించండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు, ఖచ్చితంగా మీరు అవుట్ ఆఫ్ సాధిస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.